పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. దమ్ముంటే సహకార సంఘాల ఎన్నికలు పెట్టాలి, ప్రజలు ఓడిస్తారని రేవంత్ కు భయం, నెలకో కేసు బయటికి తెస్తున్నారని కేటీఆర్. ట్యాపింగ్ కేసులో సిట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న కేసీఆర్, కేటీఆర్ కి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? పూర్తి స్థాయిలో విచారణ అనుమానమే అన్న బండి. కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది, కెరియర్ బిల్డ్ చేసుకునే బాధ్యత విద్యార్థులది, గ్లోబల్ లీడర్స్ గా ఎదగాలన్న చంద్రబాబు. మేడారంలో పొంగులేటి సీతక్క పర్యటన, సమ్మక్క సారలమ్మకి మొక్కులు, అభివృద్ధి పనుల్ని పరిశీలించిన మంత్రులు. అన్నదాత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, రైతుని రాజుగా చేయడమే సీఎం రేవంత్ లక్ష్యం, జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తుమ్మల కామెంట్స్. పీపీపీ అనే విధానం ప్రపంచ వ్యాప్తంగా ఉంది, పెట్టుబడిదారుల్ని జగన్ భయపెడుతున్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే అసత్యాలు ప్రచారమన్న పార్థసారథి. పీపీపీ విధానంపై జగన్ చెప్పిన మాటలో తప్పులేదు, అవినీతికి పాల్పడిన వారిపై అధికారంలోకి వచ్చాక చర్యలు, పవన్ కళ్యాణ్ కు బొత్స కౌంటర్. మహబూబ్ నగర్ లో ఏసీబీ అధికారుల దాడులు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇంట్లో సోదాలు, అవినీతి ఆరోపణలతో మొత్తం 6 చోట్ల తనిఖీలు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి, పివి వర్ధంతి సందర్భంగా నేతల నివాళి. ఎమ్మెల్యే మిర్యాల శిరీషపై ఆరోపణలు, అవినీతిలో రంపచోడవరం నెంబర్ 1 గా ఉంది, సర్పంచ్ కి ఉన్న ఆదరణ కూడా ఎమ్మెల్యేకు లేదన్న అనంతబాబు. ఏడాది 37,243 కేసులు నమోదు, సైబర్ క్రైమ్స్ లో 40% తగ్గుదల, 440 కోట్ల డబ్బు సైబర్ నేరగాళ్లు కొట్టేశారన్న సిపి. ఉచితాల పేరుతో ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, ఉచిత బస్సు ప్రయాణం కావాలని మహిళలు అడిగారా? ఉచిత విద్య, వైద్యం మాత్రమే అందించాలన్న వెంకయ్య. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టింది, ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల వినూత్న నిరసన. నూజివీడులోని మెడికల్ షాపుల్లో విజిలెన్స్ సోదాలు, కాలం చెల్లిన మందుల విక్రయం, డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారుల పనితీరుపై విమర్శలు. ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతోంది, మోదీ విధానాలు ఉద్రిక్తతలను సృష్టించేలా ఉన్నాయి, దర్యాప్తు సంస్థల్ని ఆయుధంగా మార్చుకున్నారన్న రాహుల్. చైనీస్ వీసా స్కామ్ లో దర్యాప్తు ముమ్మరం, కార్తీ చిదంబరంపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు, తదుపరి విచారణ జనవరి 16కి వాయిదా. జైపూర్ లో నకిలీ నెయ్యి తయారీ ముఠా గుట్టురట్టు, కీలక సూత్రధారి వీరేంద్ర అరెస్ట్, రోజుకి 2000 లీటర్ల కల్తీ నెయ్యి ఉత్పత్తి. రాజస్థాన్ లో క్యూఆర్ కోడ్ ముఠా గుట్టురట్టు, ప్రధాన నిందితుడు మనీష్ వర్మ అరెస్ట్, 1000కి పైగా క్యూఆర్ కోడ్లు స్వాధీనం. ఏపీలో ఏసీబీ మెరుపు దాడులు, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు, అవినీతి ఆరోపణలతో సోదాలు. గర్భిణిని తన్నిన కేసులో దర్యాప్తు, యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాధితురాలికి కొనసాగుతున్న చికిత్స. రాత్రి 8 గంటలకు బీజేపీ ఎంపీలతో నడ్డా సమావేశం, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ ని పరిచయం చేయనున్న నడ్డా, ఎంపీల క్రీడా ఉత్సవాలపై చర్చించే ఛాన్స్. హైదరాబాద్ లో పెరిగిన బంగారం ధరలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,40,490 రూపాయలు, కిలో వెండి ధర 2. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.